మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రావణి అసూరి గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, డిజిటల్ మార్కెటింగ్ దీంతో బేసిక్గా ఎలా సంపాదించవచ్చు అంటారు? వీళ్ళకి క్లయింట్స్ ఎక్కడ దొరుకుతారు? అసలు వీళ్ళు ఎంత సంపాదిస్తారు? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి మన ఆడియన్స్కి. వీటి మీద మీరు ఒక క్లారిఫికేషన్ ఇస్తారు? డెఫినెట్లీ. నాకు చాలా ఇష్టమైన క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ నాకు చాలా చాలా ఇష్టం, ఎందుకంటే నా లైఫ్ని నేను అదే చేశాను అనమాట. స్టార్టింగ్లో ఇప్పుడు ఏజెన్సీ, ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, ఇప్పుడు మంచి మంచి బ్రాండ్స్, మంచి పెద్ద క్లయింట్స్ ఉన్నారు. బట్ ఇక్కడికి రావడానికి ముందు నేను ఒక డిజిటల్ మార్కెటర్గా నా జర్నీ స్టార్ట్ చేసింది ఫ్రీలాన్సర్గా. సో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి? ఒకటి, జాబ్ వస్తుంది. రెండు, మనకి ఫ్రీలాన్సింగ్ ఉంటుంది. మూడు, మంచి ఫ్రీలాన్సర్గా ఉండి మనం కనుక కంటిన్యూస్ వర్క్ చేస్తే ఏజెన్సీ బిల్డ్ చేసుకోవచ్చు. నాలాగా లైవ్ ఎగ్జాంపుల్ నా లైఫే. అండ్ ఫోర్త్ది మెయిన్ ఇట్లాంటి అఫిలియేట్ మార్కెటింగ్, తర్వాత డ్రాప్ షిప్పింగ్, పిఓడి, ఇట్లాంటి డిఫరెంట్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇంటర్నెట్లో. వాటి ద్వారా ఇప్పుడు రావడం వల్ల అవైతే ఎంత సులభం అయిపోయిందని అంటే అంత సులభం అయిపోయింది, చెప్పడానికి లేదు, అంత ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. సో బేసిక్ ఇందులో కస్టమర్స్ ఎవరు ఉంటుంటారు? అలాగే వాళ్ళతో డీల్ చేసినప్పుడు అమౌంట్ ఏ రేంజ్లో ఉంటుంది? వెరీ గుడ్ క్వశ్చన్. కస్టమర్స్ దీంట్లో ఎవ్రీ వన్ ఇస్ అ కస్టమర్. ఎవ్రీ బిజినెస్ ఓనర్ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చుట్టూ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం మిడిల్ క్లాస్ టు అప్పర్ మిడిల్ క్లాస్ మధ్యలో ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఉంటారు అంటే, జనరల్గా మనకి బొటిక్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు, మనకి మెడికల్ స్టోర్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు, మన చుట్టూ ఉన్న హాస్పిటల్స్, స్కూల్స్, అండ్ మనకి ఎనీథింగ్ యూ కెన్ టేక్, లైక్ స్టార్టప్స్ ఉంటారు. సో వీళ్ళందరూ మనం కొంచెం నెట్వర్కింగ్ చేస్తే మనకి దగ్గరగా ఉండే ఒక సర్కిల్ అన్నమాట. ఓకే, ఇది నెట్వర్కింగ్ చేసుకోవాలి ఒక వ్యక్తి. అదొక్కటే ఇక్కడ కీలకమైన అంశం, విచ్ ఈజ్ ఆఫ్లైన్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ థింగ్. బయట ప్రాజెక్ట్స్ రావాలంటే ఎవరు ఉంటారు అని అంటే, ఇప్పుడు నా దగ్గర ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ బ్రాండ్స్ ఉన్నాయో మనము ఇండస్ట్రీ చెప్దాం, బ్రాండ్ పేరు నేను తీయను. సోలార్ కంపెనీస్ ఉంటాయా, సోలార్ ప్యానల్స్ ఉంటాయా, అలాంటి ఒక కంపెనీకి చేస్తున్నాను, కాలేజ్కి చేస్తున్నాను, హాస్పిటల్స్, 2 హాస్పిటల్స్కి చేస్తున్నాను డిజిటల్ మార్కెటింగ్. నేను మా టీం అనుకోండి చేస్తున్నాము. సో అలాగే మనము ఇండివిజువల్ మార్కెటింగ్కి చేస్తున్నాము, తర్వాత ఎస్ట్రాలజీ సెక్టర్కి చేస్తున్నాము, ఫుడ్ వాళ్ళకి చేస్తున్నాము. అలాగే మీరు నమ్ముతారా, ఇలాంటి ఫార్మర్స్కి సంబంధించి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకే, దాన్ని మనము ప్రాపర్ నిష్ అనమాట. అలాంటి వాళ్ళకి కొన్ని ప్రోడక్ట్స్ యానిమల్స్ వల్ల హామ్ జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. ఫార్మర్ క్రాపింగ్కి ఎలిఫెంట్స్ వచ్చి తొక్కేసేయడము, ఎలుగుబంట్లు వచ్చి పాడు చేసేసేయడం, అట్లాంటివి ఉంటాయి, ర్యాట్స్, రోడెంట్స్ అవన్నీ. సో అలాంటి నిష్ ప్రోడక్ట్స్కి మార్కెటింగ్ చేస్తున్నాము. అలాగే బ్యూటీ సర్వీసెస్కి మార్కెటింగ్ చేస్తున్నాము. సో ఇలా డిఫరెంట్ బ్రాండ్స్కి చేస్తున్నాం కదా. సో ఎక్కడి నుంచి వీళ్ళు వస్తారు, ఏ కేటగిరీ నుంచి వస్తారు? ఎడ్యుకేషన్ తీసుకుంటే ఎడ్యుకేషన్లో రిక్వైర్మెంట్ ఉంటుంది, వెల్నెస్ తీసుకుంటే వెల్నెస్లో ఉంటుంది, హెల్త్ కేర్ తీసుకుంటే హెల్త్ కేర్లో ఉంటుంది. ఇక్కడ కాదు అక్కడ కాదు అనేది డిజిటల్ మార్కెటింగ్ లేనిది ఎక్కడ లేదు. ఎందుకు అని అంటే, వెన్ యూఆర్ ప్రెజెంట్ ఆఫ్లైన్, when you are traditionally present with your business outside, same thing you will expect to be on internet. దట్స్ ద పాయింట్. ఇక్కడ మెయిన్ ఇంటర్నెట్లో కూడా నువ్వు బయట ఎలా ఉన్నావో ఇక్కడ అంతే ఎస్టాబ్లిష్ కావాలి. ఇప్పుడు నేను ఒక స్టోర్ పెట్టుకున్నాను అంటే, ఈ రోజు నాకు ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది అని అంటే, కంప్లీట్ స్టోర్ని నేను ఇంటర్నెట్లో కూడా పెట్టాలి. సో బోత్ సైడ్స్ నుంచి చూసినప్పుడు వాళ్ళ ప్రొడక్ట్ని రైట్ పీపుల్ దగ్గర తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అవును. రెండోది వాళ్ళ బ్రాండింగ్ అనేది ఇక్కడ బాగా బిల్డ్ అవుతుంది అంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మనం మాట్లాడుతున్నాం కాబట్టి, మీరు OLX తీసుకోండి, ఓలా తీసుకోండి, ఊబర్ తీసుకోండి, స్విగ్గీ తీసుకోండి, అమెజాన్ తీసుకోండి, మింత్రా తీసుకోండి, ఫ్లిప్కార్ట్ తీసుకోండి. మీరు ఇప్పుడు నేను చెప్పేది bewakoof.com తీసుకోండి, మీరు తీసుకుని మన రౌడీ తీసుకోండి, బ్రాండ్ క్లోతింగ్లో వేదిక్ సాయిల్ తీసుకోండి, బియర్డ్ ఆయిల్ తీసుకోండి, ఐఫోన్ తీసుకోండి. మీరు ఎప్పుడన్నా వీటన్నిటిలో చూసినట్లయితే వీళ్ళందరూ ఎస్టాబ్లిష్ చేసింది ఇంటర్నెట్లో ఫస్ట్. వీళ్ళెవ్వరు కూడా కమర్షియల్ యాడ్ ఫిల్మ్స్ చేయలేదు. ఫస్ట్ కమర్షియల్ యాడ్ ఫిల్మ్స్ అంటే టీవీ యాడ్స్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారు. బట్ వీళ్ళందరూ వచ్చింది ఎలాగా? అంతా ఇంటర్నెట్లోనే వచ్చారు. ఇంటర్నెట్ అప్లికేషన్, ఇంటర్నెట్ యూసేజ్, డైలీ యూసేజ్ మన లైఫ్లో క్రియేట్ చేశారు. ఇంటర్నెట్ బ్రాండింగ్ అనేది చాలా ఇస్తుంది. ఎందుకు అని అంటే, జనాలందరూ మొబైల్లో ఉంటారు కాబట్టి ఎక్కడంటే అక్కడ ఉంది. ఒకప్పుడు నేను ఒక మాట చెప్తాను, రీచ్ రావాలి, ఒక యాడ్ చూడాలి అని అంటే, నేను ఒక ప్రోడక్ట్ కొనాలి అని అంటే, అది అమెరికాలో ఉంటే ఒక 20 ఏళ్ల కింద అది అమెరికాలో ఉంటుందంట. నేను కొనాలి అంటే అమెరికా తర్వాత ఇక్కడికి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత వస్తుంది ఆ ప్రోడక్ట్. అదే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని అమెజాన్లో ఆర్డర్ చేస్తే 2వ రోజు 3వ రోజు నాకు ఇంటికి వస్తుంది, అమెరికాలో ఉన్నా కూడా.
అంటే అదే నేను ఇండియాలో కూర్చొని ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఎక్కడో కుగ్రామం అంటే ఎక్కడో రాజోలు అనుకోండి, లేదంటే ఇంకా చిన్న ఊరు అనుకోండి, యానం అనుకోండి, దాని కింద ఇంకొక చిన్న ఊరు అనుకోండి, ఆ ఊర్లో నేను ఈ ప్రోడక్ట్ అమ్మాలనుకుంటున్నాను. నారేపల్లి ఒక చిన్న ఊరు ఉంది అనుకోండి, అక్కడ అమ్మాలనుకుంటున్నాను. నాట్ ఉప్పల్ నారేపల్లి, ఒక నారేపల్లి ఉంది, అక్కడ అమ్మాలనుకుంటున్నాను. ఈ రోజు కూడా నేను టార్గెటింగ్ నారేపల్లికి చేసి అమ్మొచ్చు. అది కదా ఈ రోజు ఇంటర్నెట్ ఇస్తుంది. ఈ రోజు ఇంటర్నెట్ అదే కదా ఇస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా జియో వాడుతూ ఒకడు నెట్ లో చూస్తున్నాడు నా యాడ్ ని. సో ఆ ప్రోడక్ట్ కనుక అతనికి ఉపయోగపడేటట్టు నా యాడ్ కాపీ ఉండి, నా యాడ్ ఫార్మాట్ ఉంటే అక్కడ కూడా చూసి కొనుక్కుంటున్నారు. సో అంటే ఇక్కడ ఏంటి అర్థం, ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఓకే ఏదన్నా కానీ ఇంటర్నెట్లో కూడా ఈక్వల్గా ఉండే అవకాశం కల్పించుకోవడానికి ఇంటర్నెట్ మార్కెటర్స్ అనేది పుడుతున్నారు. వాళ్ళు కంపెనీస్కి హెల్ప్ చేస్తూ ఉన్నారు. దానిలో జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది ఖచ్చితంగా. ఒక మిడ్ లెవెల్ కంపెనీకి ఒక వింగ్ ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్కి. జాబ్ ఆపర్చునిటీ అనగానే గుర్తొచ్చింది మ్యామ్, మీ ద్వారా ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేసినట్లయితే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ కూడా మీరు ఇస్తున్నారని తెలిసింది. అది ఏ విధంగా ఉండబోతుంది? ఈ కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయొచ్చు? సో సోషల్ మీడియా మార్కెటింగ్లో మనం జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం ప్యూర్గా. ఎందుకంటే సోషల్ మీడియా మార్కెటింగ్లో పోస్టింగ్స్ దగ్గర నుండి రీచ్ కానీ ఇలాంటివి కొన్ని మంచి ఎలిమెంట్స్ జనాలను ఇమీడియట్గా అట్రాక్ట్ చేయగలుగుతుంది. అదే కాకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ పోగొట్టదు అనమాట. సో అందులో మనం జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అదే కాకుండా మనం హోల్ డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తున్నాం. దాంతో పాటు దీనిలో మనం పర్ఫెక్ట్ చేసి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందాక నేను చెప్తూ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను ఏంటంటే, కంప్లీట్లీ ఎనీ కంపెనీస్ హ్యావింగ్ అ వింగ్ ఆఫ్ డిజిటల్ మార్కెటర్స్. మార్కెటింగ్ డిపార్ట్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్ అనేది ప్రతి ఒక్క కంపెనీలో ఉంది. సో ఆపర్చునిటీస్ జాబ్ అనేది ఎక్కడంటే అక్కడ ఉందన్నమాట మనకి. సో మనము నేర్పించిన తర్వాత ఒక మంచి టెస్ట్ అనేది తీసుకుంటాం. దాంట్లో వాళ్ళ ఉత్తీర్ణత సాధిస్తే ఖచ్చితంగా మనం అనేది జాబ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగ్ చాలా పెద్ద ఆపర్చునిటీ ఉంటుంది. ఓన్గా కూడా కూర్చొని ఇంట్లో కూర్చొని హాయిగా సంతోషంగా ఒక 4 క్లయింట్లని మంచిగా సర్వ్ చేస్తే మనం చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే ఒక క్లయింట్ దగ్గర మనం 10,000 బిల్లింగ్ చేసినా ఒక 4 క్లయింట్లు ఉన్నారంటే 40,000 నెలకి. అదే ఒక 10 మంది క్లయింట్స్ పెట్టుకున్నామనంటే 10,000 రూపీస్ ఒక క్లయింట్ దగ్గర తీసుకున్న సోషల్ మీడియా మార్కెటింగ్కి బేసిక్ లోకల్ ఎస్ఈఓకి మనకి నెలకి 1,00,000 రూపాయలు 10 క్లయింట్లను ఊరికనే మెయింటైన్ చేయొచ్చు ఎవరన్నా సరే, బేసికలీ ఫ్రీలాన్సర్స్. అది కాకుండా ఏజెన్సీ మోడల్కి వెళ్ళిపోతే అదే 10,000 రూపీస్ ఛార్జ్ చేయడం విత్ బ్రాండింగ్ అండ్ సూపర్ వీడియో ఎడిటింగ్ అండ్ ఫోటోషాప్ వస్తే మీకు గనక ఒక క్లయింట్కి మీరు 60 నుంచి 80,000 ఛార్జ్ చేయొచ్చు మంత్లీ. ఒక లైవ్ సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. నేను ఏజెన్సీలో నెంబర్ 1. ఎందుకంటే ఫస్ట్ ఇనిషియల్గా నేను నార్మల్ ఫ్రీలాన్సర్గా 10 క్లయింట్స్ మెయింటైన్ చేశాను. ఓకే, అలాగా నేను 1,00,000-1,50,000 ఇంటికి తీసుకెళ్ళేదాన్ని. ఇప్పుడు నేను ఒక ఏజెన్సీ ఓనర్గా 2-3 లక్షలు నేను జీతాలు ఇస్తున్నా, మినిమం ఇస్తాను నా ఏజెన్సీ వరకు. కన్సల్టింగ్ అదే ట్రైనింగ్ కాకుండా, ట్రైనర్స్ ట్రైనింగ్ ఇది కాకుండా దానికే నేను అంత స్పెండ్ ఇవ్వగలుగుతాను. అంటే చాలా మంది ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు లేవు అనుకుని ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక దేవుడిచ్చిన వరంగా చెప్పొచ్చు మ్యామ్. డెఫినెట్లీ ఇది అండి టైం ఎరా అనమాట. ఇది బూమ్ మామూలుగా లేదు, బూమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. దీన్ని కనుక కరెక్ట్గా నేర్చుకుని వెళ్తే నెక్స్ట్ గోల్డెన్ ఇయర్స్. విత్ ఏఐ ఇట్ ఈస్ గోల్డెన్ ఇయర్స్. సో మ్యామ్ చెప్పిన విధంగా ఇలాంటి ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఈ ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోకుండా ఉపయోగించుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. డిజిటల్ మార్కెటింగ్ అయి ఉండొచ్చు, ఎర్నింగ్ వేస్, బిజినెస్ ఐడియాస్, వీటన్నిటికి సంబంధించి శ్రావణి గారు మనకి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇవ్వబోతున్నారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ అగైన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.